నమస్కారం అండి. శరణ్య వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు డే 4 లంచ్ బాక్స్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. క్విక్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ అండి. ఏమిటా రెసిపీ అని ఆలోచిస్తున్నారా? నేనున్నాను కదండి. ఎగ్ బుజ్జీ ఆర్ ఎగ్ ఫ్రైడ్ రైస్. దీనికి మనకి పెద్ద పెద్ద ఆనియన్స్ కావాలి. సో ఫస్ట్ ఒక కడాయి పెట్టేసాము. కడాయి వేడెక్కాక అందులో మనకి కర్రీకి సరిపడా ఆయిల్ లైక్ 2 స్పూన్స్ వేసేయాలి. నాన్ వెజ్ ఎగ్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి. అందులో నేను జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. ఇవి కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇందులో మీకు 2 రకాలండి. మనం పచ్చిమిర్చి కారం కావాలి అంటే ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకోవాలి, లేదు కొంచెం రెడ్డిష్గా కూడా మనకి రైస్ కావాలి అన్నప్పుడు కొంచెం కారపొడి వేసుకోవాలి. సో అందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇవంతా త్వరగా ఫ్రై అవ్వడానికి అని చెప్పేసి నేను సాల్ట్ వేసాను అండ్ కరివేపాకు కూడా వేసానండి. ఇదంతా చక్కగా ఫ్రై అవుతూ ఉంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం మనం ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాలండి. సో అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. సో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కడాయిలో వేసి ఫ్రై చేయాలి. సో ఇక్కడ మనకి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అండి, లేకపోతే అవన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు చెప్పండి, మీ పిల్లల లంచ్ బాక్స్ కోసం మీరు ఏమేం వెరైటీస్ చేస్తారు, అది ఏ ప్రాసెస్లో చేస్తారు, రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము. చూస్తున్నారు కదండి, మనకి ఆనియన్స్ కొంచెం మెత్తబడ్డాయి అండ్ ఇంకొంచెం అది కుక్ అవ్వాలి. అండ్ ప్లీజ్ నా వీడియోస్ని ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. నాకెంతో ఎంకరేజింగ్గా ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ఇంకా మన ఛానల్లో చాలా 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 మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి. అండ్ ఇప్పుడు పసుపు వేయాలి అండ్ నేను చెప్పినట్టుగానే కారపొడి కూడా వేయాలండి. సో ఇదంతా మనం చక్కగా కలిపేసుకోవాలండి. ఒక 2 minutes మనం మూత పెట్టేసి దీన్ని మగ్గించుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేయాలి. అండ్ ఇక్కడ నేను 3 eggs తీసుకుంటున్నాను. సో ఎగ్స్ని కొట్టేసి అలాగే వేసేయాలండి, స్టార్టింగ్ కలపొద్దు. చూడండి, నేను 3 eggs కొట్టేసి అలాగే పెట్టేశాను. ఒక 2 minutes వరకు మనము డిస్టర్బ్ చేయొద్దండి. చూడండి, కొంచెం లైట్గా కుక్ అయిన వెంటనే ఇప్పుడు అదంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే ఈ టైంలో త్వరగా గిన్నెకి అంటుకొని మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దట్ రిపీటెడ్గా ఈవెన్గా మనం కలుపుతూ ఉండాలండి. చూడండి, ఎంతో టేస్టీ అండ్ ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే ఎగ్ బుజ్జీ రెడీ అయ్యిందండి. ఇది చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, లంచ్ బాక్స్లోకి కానీ క్విక్ రెసిపీ, ఈజీ అండి. నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బట్ ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ అండ్ ఇంకొక సబ్స్క్రైబ్ అండ్ కామెంట్లో గుడ్ అని ఒక్క మెసేజ్ పెడితే నాకు చాలా 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 హ్యాపీగా ఉంటుందండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.